అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి సింగనమల నియోజకవర్గంలో చాలా మా రైతాంగం చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు. అంతేకాకుండా భూమిని నమ్ముకొని బతికేవాళ్ళు. వాళ్ళు పెద్ద వ్యాపారులు, వాళ్ళకేం తెలియదు. ఈ మధ్య కాలంలోనే ఉచిత కరెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారి హయాంలో ముఖ్యంగా నిర్జాంపల్లి లాంటి గ్రామాల్లో అయితే అవి ఎక్కడో లోయల్లో ఉంటాయి. వాటికి రోడ్లు వేసినాం, మిగతా మోటార్లు గీటర్లన్నీ ఆ రోజున సహకారం చేశాం ప్రభుత్వం నుంచి. చాలా బాగుండేవాళ్ళు. అంతకుముందు ఉన్న వాళ్ళ వృత్తి అన్నీ మానేసి కూడా అందరూ రైతాంగం అంతా కూడా దాంట్లో ఉన్నవాళ్ళు. అదేవిధంగా మొత్తం కాన్షియస్ మొత్తం లాభాలు వస్తాయి, డబ్బులు వస్తాయని అరటి మీద ఎక్కువ ఆధారపడ్డారు. నిన్న గాలివాన వచ్చింది. గాలివాన రావడాన్ని ఎవరు ఆపగలిగింది లేదు. ఈరోజు మనకు మన చేతులు లేదు, కానీ మన చేతుల్లో కొన్ని పనులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి చేతిలో కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు ప్రభుత్వం చేయడంలో ఇక్కడ విఫలమైందేమో అని అనుకుంటా ఉన్నాను. కరెక్ట్గా చేయలే. ఎందుకంటే చెట్లు పడిపోయినాక చాలా బాధల్లో ఉంటారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకి ఎన్యూమరేట్ చేయాలి, మేమున్నాం మీకు అని చెప్పాలి. ఆదివారం కదా, శనివారం ఆదివారం కాబట్టి చెట్లు పడిపోయి ముందు వాళ్ళు చెప్పి ఉంటే బహుశా చెట్లకి గాలికి ఆదివారం మేము రాలేం కాబట్టి మీరు సోమవారం రండి అని చెప్పి ఉండాల్సింది వాళ్ళు. కానీ అట్లా సాధ్యం కాదు కదా. న్యాచురల్ కెలామిటీస్ ఈ అసలుకి అక్కడ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మాట్లాడంటే నాకు ఈ బాధ లేదు సార్ అంటే మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎన్నో చెప్పచ్చు వాళ్ళు, మేము మాట్లాడినా ఇప్పుడు రేపు పొద్దున శైలనాథ్కి ఏం తెలుసు అని మాట్లాడచ్చు. ఐ నో ద వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద రెయిన్ అండ్ ఎవ్రీథింగ్. ఈ వాన గాలి, ఆ రైతుకు వచ్చే నష్టం, ఆ బాధ, ఆ కష్టం నాకు తెలుసు. సో ఆ కష్టంతో మేము ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై నేనేమి నిందలు వేయాలనుకోవడం లే, కానీ ఒక వాస్తవం చెప్పాలనుకుంటా ఉన్నాను. మీరు రైతుల పట్ల అదేదో అట్లా సీత కన్ను అంటే ఆ కన్ను వేయబాకండి. మీరు ఇన్సూరెన్స్ డబ్బులు ప్రీమియం కట్టారో లేదో తెలియదు. గతంలో ఎట్లా మీరు కట్టలేదు, ఉచిత బీమా పథకం కట్టలేదు. దాదాపు అది వెళ్ళిపోయి ఉంటుంది, ఒక 1500-2000 కోట్లు అది వెళ్ళిపోయి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కట్టారు లేదో మాకు చెప్పేవాళ్ళు లేవు, బహుశా కట్టలేదని మేము అనుకుంటా ఉన్నాను నేను. సో మీరు రైతులకు రావాల్సిన దాన్ని తక్షణం మీరు కట్టకపోతే ఎవరు ఆ ఫసల్ బీమానా ఇంకో యాదో బీమా రైతుకు నష్టం వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం డబ్బులు మేము ఆ రోజు ధైర్యంగా చెప్పేవాళ్ళం. రైతుకి గిన ఆఖరికి పంట రాకపోతే రాజశేఖర్ గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నాను. పంట రాకపోతే ఆ పంటకు నేను డబ్బులు కాపిస్తానని చెప్పేవాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నన్ని రోజులు ఉచిత బీమా పథకం పెట్టారు. అట్లాగే రైతు భరోసా కింద వేలాది కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఇంట్లోకి పంపిస్తారు. 30,000 కోట్లు ఎంతో ఉంటాయి అటు ఇటు. సో ఈ విధంగా కొద్ది ఊరికే అరవడం కాదు. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. నేను మీరు అరవద్దండి, ఆలోచించండి. ప్రజలకు ఏమి చేయాలో అది చేసేందుకోసం ముందుకు రండి. రైతులు నష్టపోతే ఇప్పటికే తక్షణ సహాయం ప్రకటించి ఉండాల్సింది. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామనో, లేకపోతే ఇన్సూరెన్స్ ఇస్తామనో, లేకుంటే ఎకరాకి ఇంత డబ్బులు ఇస్తామనో ఇప్పటికే ప్రకటించి ఉండాలి. ఎందుకంటే ఒక రైతుకే 50-60 లక్షల నష్టం పోయింది నాగని బాధపడతా ఉన్నాడు. ఊరికంతా బుద్ధి చెప్పి పెద్ద మనిషి. అట్లా బుద్ధి చెప్పి పెద్ద మనిషి కూడా ఈ రోజున మందు దాగి చనిపోదామనే ప్రయత్నం ఎంత రైతుల యొక్క ఎంత దీనత్వాన్ని సూచిస్తుందో ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఆఫీసర్లను కోరుతా ఉన్నాం, మీరు పెన్ను పేపర్తో ఆలోచించద్దండి. దయచేసి మీరు హృదయంతో మనసుతో ఆలోచించండి. ఒక కంపాషన్ పెట్టుకోండి. అక్కడ మీరుంటే ఏం చేస్తారని ఆలోచించాలి మీరు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా మా నాయకుడు నిన్న కూడా లింగాల ప్రాంతంలో పర్యటించి నీర్జాంపల్లె గ్రామాలు మెన్షన్ చేశాడు. ఈరోజు అక్కడికి వెళ్తూ ఉన్నాం. ఆ ఎన్యూమరేషన్ సరిగా జరుగుతుందా లేదా, జరిగిందా లేదా, అట్లాగే ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది ఏమి రాదు. అవసరమైతే ఇంతకంటే ఉన్నతాధికారులని కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. బహుశా వాళ్ళు కలుస్తారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా కలిసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా నేను అడిగేది ఒక్కటి, ఈరోజు చాలా చెడ్డగా నష్టపోయినారు. జీవితాలు నాశనం అయిపోతాయి. కనుక ప్రభుత్వం తక్షణం స్పందించి అసలుకి మీరు నష్టపరిహారంతో పాటుగా పంట పెట్టుకోవడానికి, చెట్లకి, ఎరువులకి అన్నిటికి కూడా పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు ప్రకటన. నేను ఎకరాకి 20 లక్షలు ఇవ్వమంటాను, కాబట్టి ఎకరాకు ఒక 10 లక్షలు ఇచ్చిపోండి అని చెప్తారు. దాదాపు ఆయనకి 50 లక్షలు నష్టం వస్తుంది. కనీసం అంత 50 లక్షలకి ఒక 40 లక్షలు మనం వెనక్కి సగమని ఇవ్వాలి కదా. ఎందుకంటే చాలా వాటికి ఈ ప్రభుత్వాలు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి లక్షలాది కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు 13 లక్షల కోట్ల పైగా రూపాయలని రుణమాఫీ చేసింది పెద్ద పెద్ద కంపెనీలు. అట్లా రైతులకు ఏదైనా ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. పైగా 3 లక్షలకు పైగా ఉన్న బడ్జెట్ కనుక చంద్రబాబు నాయుడు గారు ఊరికనే చూస్తా, నేను పరిశీలిస్తా అట్లా ఇట్లా మాటలు కాదు. తక్షణం మీరు ఇక్కడ మంత్రులు కానీ, అట్లాగే నా మిత్రుడు పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, నేను కేశవ్ కూడా చెప్తా ఉన్నాను, దయచేసి అందరిని ఆదుకోవాల్సిన టైం వచ్చింది, ఆదుకునే అవకాశం మీ దగ్గర ఉంది. లేకపోతే ఏముంది, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మేము వచ్చినాక ఎట్లా ఆదుకుంటాం, అది ఇష్యూ కాదు. కానీ రైతు ఇప్పుడు బతకాలి కాబట్టి సహాయం చేయని కోరుతాను. చాలా చాలా చెడ్డ పరిణామం ఇది. వాళ్ళ కారణం పెద్ద కారణం కాదు. వాళ్ళు అడిగే మాట ఒకటే, మమ్మల్ని మాట్లాడలేదు, మేము ఫోన్లు చేసి ఆదివారం కాబట్టి రాలేదని చెప్తా ఉన్నారు, ఏం చేయాలి సార్ అంటా ఉన్నారు. ఇటువంటి అలసత్వం మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఒక మాట ఉంటుంది, మీకు రైతుల గురించి పట్టదు, వ్యవసాయం గురించి మీరు పట్టించుకోరు, మీ దృష్టి ఎప్పుడు మల్టీనేషనల్ కంపెనీలపైన, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలపైన, వాళ్ళపైనే ఉంటుంది అని ఒక మాట ఎప్పుడు మీరు చెప్తారు, మీరు బుక్కులు రాసి పెడతారు. అనంతపురం జిల్లా రైతు గురించి మనం మాట్లాడారు మీరు సీఎం గారు, ఇది ఆదాయంలో ముందట ఉందని చెప్పేసి, అది ఈ రైతు యొక్క కష్టం. కొన్ని నీళ్ళతో ఆ ట్యూబ్లు వేసుకొని డ్రిప్ ఇరిగేషను, వాటి ఇరిగేషన్లతోనే దాంతోనే వ్యవసాయం చేశారు మా వాళ్ళు. కనుక దయచేసి, ఇప్పటికీ అనంతపురం జిల్లా చాలా కష్టాల్లో ఉంది, రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ అరటి రైతును అట్లా వివిధ పంటలు కూడా, మొక్కజొన్న కూడా చాలా ప్రాంతాల్లో పోయింది. అన్ని పంటల్ని కూడా ఆఖరికి వాస్తవ ఎస్టిమేషన్ వేసి అన్ని డబ్బులు ఎన్నికేయాల్సిన అవసరం ఉంది. తక్షణం మీ సహాయాన్ని ప్రకటించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అనేకమైన కార్యక్రమాలు మాట్లాడతారు, అమరావతి గురించి రోజు మాట్లాడుతాను, అనంతపురం జిల్లా రైతు గురించి కూడా ఆలోచించమని నేను కోరుకుంటాను. తక్షణం ఇవ్వండి, లేకపోతే ఏంటన్నది ప్రజలు నిర్ణయిస్తారు.